మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. సేవ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అనే మదర్ తెరెసా సూక్తి మా సిద్ధాంతం. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి ఆరోగ్యం గురించిన అవగాహన, వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవన విధానం, దురలవాట్ల వలన వచ్చే అనారోగ్య సమస్యలు, జీవన విధానంలోని లోటుపాట్లు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నియంత్రణ గురించి అవగాహన కలిగించి పేద ప్రజలకు అవసరమైన ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత వైద్య సలహాలు అందించాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో మే 7వ తేదీన రూట్స్ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రారంభానికి సూత్రధారి డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ గారు. ఆయన తన విద్యార్థి దశ నుంచే సేవ అనే మంచి వ్యసనాన్ని అలవర్చుకున్నారు. తన 22వ సంవత్సరంలో ఒక మిత్రుడి ద్వారా లియో క్లబ్ ఆఫ్ విజయవాడలో సభ్యునిగా చేరి ఉచిత వైద్య శిబిరాల్లో, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాల్లో పాల్గొన్నారు. తదుపరి కొందరి మిత్రులతో కలిసి యూత్ స్టార్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించి మురికివాడల్లోని పిల్లల్లోని రక్తహీనత, పోషకాహార లోపం మరియు అమీబియాసిస్ వంటి ఆరోగ్య సమస్యల గురించి అవగాహన వైద్య శిబిరాలు నిర్వహించారు. తదుపరి 1993లో వైస్ మెన్ ఇంటర్నేషనల్ క్లబ్ కు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఉండి ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, వీధి బాలలకు వైద్య శిబిరాలు నిర్వహించి రీజియన్లో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు. లయన్స్ క్లబ్ మరియు ఈనాడు సుఖీభవ వైద్య శిబిరాల్లో పాల్గొని సేవలందించారు. అమ్మా నాన్న వృద్ధాశ్రమం నందు ప్రతి నెల ఉచిత వైద్య సేవలందించారు. మంటల్లో చిక్కుకొని శరీరంలో సగభాగం కాలిపోయిన నవీన్ అనే 12 సంవత్సరాల బాలుడికి విరాళాలు సేకరించి 2 ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేయించి అతని చదువుకు కావలసిన సాయం అందజేశారు. 2007వ సంవత్సరంలో మిత్రులు శ్రీ సంజయ్ చేజర్, శ్రీ టి సత్యనారాయణలతో కలిసి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థను డాక్టర్ పి విజయభాస్కర్ గారు ఫౌండర్ అండ్ చైర్మన్ గా ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో పేద ప్రజలు గుట్కా, పాన్ పరాగ్, మద్యపానం వంటి దురలవాట్ల వలన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత కౌన్సిలింగ్ మరియు డి అడిక్షన్ శిబిరాలు విజయవాడ 1 టౌన్ పరిసర ప్రాంత ప్రజల కోసం నిర్వహించడం జరిగింది. అతిసారం, మలేరియా, టీబీ, పైలేరియాసిస్ వంటి వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన ర్యాలీలు, పాన్పరాగ్, గుట్కా, మద్యపాన వ్యతిరేక ర్యాలీలు నిర్వహించడం, పొగాకు వాడడం వలన వచ్చే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ గురించి అవగాహన కలిగించే నిమిత్తం పోస్టర్స్ ద్వారా వివరించడం నిరంతరంగా చేశారు. ఆర్టీసీ, రైల్వే, రిక్షా, ఆటో కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అంతేకాక రక్తపోటు, మధుమేహం, రక్తదాన ఆవశ్యకత, అధిక బరువు నియంత్రణ వంటి సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాము. ఇంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి సహకారంతో గుడివాడ మండలంలోని 6 గ్రామాల్లో పారిశుధ్య అవగాహన, మరుగుదొడ్ల ఆవశ్యకత, బహిరంగ మల విసర్జన వల్ల కలిగే వ్యాధులు, సురక్షిత త్రాగునీరు గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. 2009వ సంవత్సరంలో పెరిగిపోయిన క్యాన్సర్ ను గమనించి ప్రజలకు క్యాన్సర్ గురించి అవగాహన మరియు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనతో ఫైట్ అగైనెస్ట్ క్యాన్సర్ మరియు ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ సేవ్స్ అవర్ లైఫ్స్ అనే నినాదంతో ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. ఈ ప్రయాణంలో మొదట్లో మాతో పాటు క్యాన్సర్ నిపుణులు డాక్టర్ ఏవై రావు గారు, సైకియాట్రిస్టులు డాక్టర్ వి సదానందం గారు, డాక్టర్ శ్రీనివాసరాజు గారు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తమ సేవలు అందించారు. నగరంలో ఉన్న హిజ్రాలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఎయిడ్స్ గురించిన అవగాహన మరియు కౌన్సిలింగ్ నిర్వహించారు. తదుపరి డాక్టర్ పివి రమణమూర్తి గారు ఆనరరీ చైర్మన్ గా, డాక్టర్ ఎన్ మురళీకృష్ణ గారు కన్వీనర్ గా, విన్స్ చైర్మన్ శ్రీ టి అర్జున్ రావు గారు కో కన్వీనర్ గా, నూతన కార్యవర్గ సభ్యులతో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు క్యాన్సర్ నివారణకు కృషి చేస్తూనే ఉంది. రూట్స్ టీంలో నిబద్ధత, సేవాభావం కలిగి తమ వివిధ వృత్తుల్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా తమ సేవలందిస్తున్న సీనియర్ ఫౌండర్ మెంబర్ సంజయ్ చేజర్, ఎంఎస్ఆర్ఏ శర్మ గారు, అన్నే శివనాగేశ్వరరావు గారు, డాక్టర్ వై భావన్ చంద్, చందు శ్రీనివాస్, పివిజి రాజు, డాక్టర్ బి శ్రీనివాస్, కొల్లి అజయ్, జి వెంకటరమణ,
కె యలమందయ్య, మలినేని చంద్రశేఖర్ మరియు క్రాంతి. వీరందరూ రూట్స్ కు వెన్నెముకగా నిలిచారు. ముఖ్యంగా రూట్స్ కు పెద్ద బలమైన ఉమెన్స్ టీములో కె మాధవి, సిహెచ్ విజయలక్ష్మి, జై కామేశ్వరి, డాక్టర్ డి పద్మజ, ఎం శిరీష, తారకలక్ష్మి, ఎస్ పూర్ణిమ, ఎస్ జ్యోతి, జ్యోత్స్న తమ విలువైన సమయాన్ని సమాజం కోసం ఉపయోగిస్తున్నారు. వీరందరూ రూట్స్ ఫౌండేషన్ ద్వారా తమ సేవలు అందిస్తున్నారు. రూట్స్ గత 18 సంవత్సరాలుగా మహిళలలో వచ్చే బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ల గురించి, పురుషులలో వచ్చే నోరు మరియు గొంతు క్యాన్సర్ల గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలైన మ్యామోగ్రామ్, పాప్స్మియర్, నోటి క్యాన్సర్ ను గుర్తించే ఎండోస్కోపీ, ప్రోస్టేట్ క్యాన్సర్ ను గుర్తించే PSA పరీక్షలు స్క్రీనింగ్ క్యాంప్స్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా చేయటం జరిగింది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ లో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్బారావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి రూట్స్ ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. బాలికలలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ను నివారించే HPV వ్యాక్సిన్ గురించి కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించి వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహించటం జరిగింది. క్యాన్సర్ రోగులకు అవసరమైన కౌన్సిలింగ్ మరియు ఉచిత సలహాలు అందజేస్తున్నాము. కామినేని హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో పురుషులకు, మహిళలకు అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ల ప్యాకేజ్ కార్డు అందజేసి ఎంతో మందికి అతి తక్కువ ఖర్చుతో 5 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించటం జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి అవగాహన కలిగించటానికి 5K వాక్లు, మహిళలతో కార్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ, పింక్ రిబ్బన్ క్యాంపెయిన్స్ నిర్వహించటం జరిగింది. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కోసం ఎన్నో పింక్ రిబ్బన్ క్యాంపెయిన్స్ నిర్వహించాము. 2017వ సంవత్సరంలో తానా సహకారంతో 10,000 మంది విద్యార్థులతో నిర్వహించిన 5K వాక్ ఒక గొప్ప కార్యక్రమం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో 200 మంది మహిళలకు పాప్స్మియర్ మరియు మ్యామోగ్రామ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 22వ తేదీ క్యాన్సర్ రోజ్ డే సందర్భంగా గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగులను కలుసుకొని వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వారికి గులాబీలు, పండ్లు అందజేసి కొంతసేపు వారితో గడపటం, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వటం చేస్తున్నాం. క్యాన్సర్ విజేతలతో ర్యాంప్ వాక్ నిర్వహించి వారి ద్వారా క్యాన్సర్ రోగులకు మానసిక ధైర్యాన్ని, స్ఫూర్తిని కలగచేశాం. 2015వ సంవత్సరంలో చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఉచిత ఆశ్రయం, వైద్య చికిత్సలు అందజేయడానికి రూట్స్ హాస్పైస్ పాలియేటివ్ కేర్ సెంటర్ ను 7 పడకలతో ప్రారంభించి 2020 వరకు ఎంతో మందికి ఉచిత భోజనం, ఉచిత ఆశ్రయం, వైద్య చికిత్సలు అందజేయడం జరిగింది. క్యాన్సర్ హాస్పైస్ ను ప్రముఖ సినీ నటులు శ్రీ జగపతి బాబు గారు, నటి శ్రీమతి గౌతమి సందర్శించి రూట్స్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. క్యాన్సర్ అవగాహన కలిగించే 1300 అడుగుల పెయింటింగ్ కార్యక్రమంలో గౌతమి గారు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. 2018వ సంవత్సరంలో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీ మెప్మా సహకారంతో నిర్వహించిన స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా నర్సింగ్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి 300 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. 150 మందికి వివిధ ఆసుపత్రులలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 2016వ సంవత్సరంలో నగరంలో ఫుట్పాత్ల మీద నిద్రించే నీడలేని నిరాశ్రయుల కోసం మెప్మా మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో రైల్వే స్టేషన్ సమీపాన విజయవాడ గాంధీనగర్ లో నైట్ షెల్టర్ నిర్వహిస్తూ ఇందులో 100 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం జరుగుతోంది. వీరికి రాత్రిపూట ఉచిత భోజనం, ప్రతి నెల ఉచిత వైద్య చికిత్సలు, మందులు అందచేయడం జరుగుతోంది. నగరంలో సంభవించిన వరదల సందర్భంగా కృష్ణలంకతో పాటు ఇతర ప్రాంత వరద బాధితులకు బట్టలు పంచటం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మొదటి, రెండవ దశల్లో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ హోమ్ కేర్ సర్వీసెస్ ప్రారంభించి కిట్స్ అందజేయడమే కాకుండా ఇంటి దగ్గర వైద్య చికిత్సలను 4 వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ఆక్సిజన్ సిలిండర్స్ అందజేసి నగర చుట్టుప్రక్కల ఎంతో మంది ప్రజలకు వైద్య సేవలు అందచేయటం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డాక్టర్స్ డే సందర్భంగా సేవాభావం, వృత్తి పట్ల నిబద్ధత కలిగి
వైద్య విలువలు పాటించే వివిధ విభాగాలకు చెందిన వైద్యులకు అవార్డులిచ్చి సత్కరించే సదాశయంతో 2009 సంవత్సరంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ప్రారంభించటం జరిగింది. గత 13 సంవత్సరాలలో వివిధ విభాగాలలోని 82 మంది వైద్యులకు అవార్డులు ఇచ్చి సత్కరించటం జరిగింది. అవార్డు కమిటీ చైర్మన్ గా ఎస్ఎల్వి బిల్డర్స్ చైర్మన్ శ్రీ పి శ్రీనివాసరాజు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. మొదటి నుండి మాతో ఉంటూ మా సంస్థకు తమ సహాయ సహకారాలు అందిస్తున్న సీనియర్ డాక్టర్స్ కు, వివిధ హాస్పిటల్స్ కు, శ్రేయోభిలాషులకు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరికి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నది. థ్యాంక్ యూ ఆల్.